సార్ మీరు ఇదివరకు రాసిన ఎగ్జామినేషన్స్ రైల్వేస్ కానివ్వండి, లేకపోతే ఎన్టీపీసీ కానివ్వండి, ఐఎండీలో కానివ్వండి, లేకపోతే పిఎస్యు లైక్ ఈసీఎల్లో కానివ్వండి, నోటిఫికేషన్ వస్తుంది, రాస్తాము, మనకు జాబ్ వచ్చిందా లేదా అనేటువంటిది 1 yearలో మనకు తెలిసిపోతుంది. బట్ వెరాస్ దిస్ గ్రూప్స్ ఇట్స్ వెరీ లాంగ్ జర్నీ, దాదాపు ఒక 3 years కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలా, ఫోకస్డ్గా ఉండాలా. అది రాసిన తర్వాత ఇది రాస్తున్నప్పుడు సో ఈ బ్యాలెన్స్ అప్రోచ్ని ఎలా మీరు మెయింటైన్ చేయగలిగారు? యూపీఎస్సీ, టీజీపీఎస్సీ లాంటి ప్రిపరేషన్ సార్ ఇట్ విల్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ యూ. మనం యూపీఎస్సీ కనుక తీసుకుంటే ప్రిలిమ్స్ అయిపోతుంది, 3 స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్స్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ కండక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ లైక్ ఎ సైకిల్. ఆ సైకిల్లో మునిగిపోతాం. ఈవెన్ నా జర్నీలో కూడా నేను 7 years ఆఫ్ లైఫ్ని ఆల్మోస్ట్ బిహైండ్ చేసేసుకున్నాను సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో. బట్ దట్ ఈస్ నాట్ మై వెరీ బ్యాడ్ కన్సర్న్ విత్ మీ. సో నేను దాన్ని చాలా గుడ్ ఫేత్గా తీసుకున్నాను. చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను ఈ 7 years ఆఫ్ జర్నీలో. చాలా వాల్యూస్ నేర్చుకున్నాను, చాలా పర్స్పెక్టివ్స్ నా బిహేవియర్లో, క్యారెక్టర్లో బిల్డ్ అయ్యాయి ఈ 7 years ఆఫ్ జర్నీ వల్ల. అది కొద్దిగా సక్సెస్ రాలేదనుకొని ఫీల్ అవుతున్నా కానీ గ్రూప్ 1 లాంటి ఒక రిజల్ట్స్లో నాకు సక్సెస్ ఇచ్చిందని నేను భావిస్తున్నాను. ఇలాంటి లాంగ్ కెరీర్ చూస్ చేసుకున్నప్పుడు, ప్రీమియర్ కెరీర్ ఇండియాలో సివిల్ సర్వీస్ అంటే ఇలాంటి కెరీర్ చూసుకున్నప్పుడు దాంట్లో మనం పాజిటివ్ ఆర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ని రెండింటిని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫెయిల్యూర్ వచ్చినా కానీ దాన్ని బాధపడకుండా రీసెంట్గా గవర్నమెంట్స్ కొన్ని ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఈవెన్ మీరు ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా మీరు వేరే దాంట్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సివిల్ సర్వీసెస్ లాంటి సిలబస్ ఎలా ఉంటుందంటే చాలా మిగతా ఎగ్జామ్స్ కూడా సింక్ అయి ఉంటుంది. ఈవెన్ నా కేసులో కూడా నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ చదివే గ్రూప్స్ కొట్టాను. అలా సివిల్ సర్వీస్ సిలబస్ చదవడం వల్ల మిగతా ఏరియాలో కూడా చాలా ప్లేస్లో అది యూజ్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు స్విచ్ బ్యాంకింగ్ ఆర్ ఎస్ఎస్సి, రైల్వే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటే వెన్ కంపేర్ టు దిస్ సిలబస్ దట్ ఈస్ వెరీ సింపుల్. మనకు ఆ బ్రాడ్ ఓవర్వ్యూ వచ్చేస్తాయి సిలబస్ చదవడం వల్ల. కానీ ఇంత లాంగ్ ప్రిపరేషన్స్లో ఎప్పుడు మనం నెగిటివ్గా ఫీల్ అవ్వద్దు, ఆప్టిమిస్టిక్గా ఉండాలి, పర్సివరెన్స్తో ఉండాలి. ఈ నాలెడ్జ్ ఎక్కడ కూడా మనకి యూజ్ అవుతుంది. ఈవెన్ ఇట్ విల్ బిల్డ్ యూ ఏ గుడ్ క్యారెక్టర్ ఇన్ ద సొసైటీ.